దేవుని నామమునకు మహిమ కలుగును కాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాల్పు స్తుతి ఆరాధన కూడికొచ్చిన మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. హల్లెలూయా. దేవుని మహాకృపను బట్టి యోహాను సువార్త అధ్యయనం చేయటానికి మరి ఏప్రిల్ నెల ఈస్టర్ మొదలుకొని మరి ఇప్పటి వరకు కూడా కంటిన్యూషన్ లో యోహాను సువార్తని ధ్యానిస్తూ వస్తా ఉన్నాము. నాకైతే యోహాను సువార్త ధ్యానించే కొలది నాకు ఇంకనూ ఆ లోతుల్లోకి వెళ్ళి ధ్యానించాలని ఒక ఆశ, ఒక తృష్ణ నాలో కలుగుతా ఉన్నది. ఇంకా ఆ వాక్యంలో ఇంకా ఏమేమి మర్మాలు దాచబడి ఉన్నాయి. మరి యోహానికి ఇచ్చిన ప్రత్యక్షత ఏంటి? యోహాను దేవుని యొక్క ఎంత ఆత్మలోతుల్లోకి వెళ్ళి యోహాను సువార్త రాశాడు. మరి ఏ ప్రభువుకి రొమ్మున అనుకున్న శిష్యుడుగా, ప్రభు హృదయాన్ని మరి చూరగొన్న వ్యక్తిగా, ప్రభు యొక్క మనస్సు యొక్క మరి ఆలోచనలు ఆ ప్రత్యక్షతను పొందుకున్న వ్యక్తిగా యోహాను రాసిన సువార్తలో నుంచి మనము ధ్యానించుట గొప్ప ధన్యత అండి. హల్లెలూయా. మన నిన్నటి దినంతో 10 అధ్యాయాలు ముగించాము. ఈ దినము 11వ అధ్యాయము ప్రారంభిస్తున్నాము. నిజంగానే యోహాను సువార్త ఒక భిన్నమైన రీతిలో రాయబడిందండి. మిగతా సువార్తలలో రాయబడిన చారిత్రాత్మక విషయాలు, అనేకమైన మరి ప్రభు చెప్పిన ప్రబోధనలు, ప్రభు చేసిన కార్యాల కంటే కూడా మరి యొక్క యోహాను సువార్తలో మరి అనేకమైన ప్రత్యేకమైన అంశాలు రాయబడినాయి. మరి ఇందులో రాయబడిన అద్భుతాలు కూడా మరి మరి మిగతా సువార్తల్లో రాయబడలేదు. మరి ఈ దినం 11వ అధ్యాయం నుంచి మనము ధ్యానిస్తున్న మరి ఈ యొక్క అధ్యాయంలో కూడా ఒక గొప్ప అద్భుతం మరి దేవుడు మన కొరకు మరి రాయించి పెట్టాడండి. లాజరు బ్రతికించబడుట. మరి యోహాను సువార్తలో ఇదొక 7వ అద్భుతంగా రాయబడినట్లుగా మనం చూడగలం. మరి 9వ అధ్యాయంలో కూడా మనం ధ్యానించాము పుట్టుగుడ్డు వాడిని బాగు చేయట. 2వ అధ్యాయంలో ధ్యానించాము నీరు ద్రాక్షరసంగా మార్చబడట. ఇవన్నీ కూడా మిగతా సువార్తలలో రాయబడలేదు. ప్రత్యేకంగా యోహాను సువార్తలో మాత్రమే ఈ యొక్క అద్భుతాలు రాయబడినట్లుగా మనము చూడగలము. 11వ అధ్యాయము 1వ వచనము. మరియా ఆమె సహోదరి అయిన మార్త అను వారి గ్రామమైన బేతనయిలోనున్న లాజరు అను ఒకడు రోగి ఆయన. ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మరి వారి పేర్లు డైరెక్ట్ గా చెప్తూ మరి మరియా, మార్తా, లాజరు అనే ముగ్గురు వ్యక్తుల గురించి ఇక్కడ రాయబడింది. కానీ ఇంగ్లీష్ లో ఏమి రాయబడిందంటే నౌ, ఇప్పుడు అని రాయబడింది. అక్కడ అధ్యాయము ప్రారంభంలో నవ్ అంటే ఇప్పుడు. అదే ఇంకొక ట్రాన్స్లేషన్ ఏమి రాశారంటే ఎట్ దిస్ టైం, ఈ సమయంలో ఏ మ్యాన్ నేమ్ లాజరస్ వాజ్ సిక్. మరి ఇక్కడ రాయబడినటువంటి మరి ఇంగ్లీష్ లో రాయబడిన విధం, తర్జుమా చేయబడిన విధము, తెలుగులో తర్జుమా చేయబడిన విధము తేడాగున్నట్లుగా చూడగలము. ఎట్ దిస్ టైమ్ ఎ మ్యాన్ నేమ్ లాజరస్ వాజ్ సిక్. ఈ సమయంలో మరి ఆ సమయంలో లాజరు అనే ఒక వ్యక్తి రోగి అయి ఉన్నాడు. హీ లివ్డ్ ఇన్ బేతనీ. అతను మరి బేతనీలో నివసించాడు. ద విలేజ్ ఆఫ్ మేరీ అండ్ హర్ సిస్టర్ మార్తా. మరి వారి యొక్క అక్క చెల్లెళ్ళైన మార్తా మరియల యొక్క సహోదరుడైనటువంటి మరి ఆ బేతని అనే గ్రామంలోనున్న లాజరు అని ఒకడు రోగి ఆయన. మరి ఇక్కడ ఈ యొక్క ఆ సమయంలోని చూస్తే గనక ఇక్కడ కంటిన్యూషన్ లో మరి యోహాను సువార్తికుడు రాస్తా ఉన్నాడు. ఆ మరుసటి దినమున అక్కడ నుండి బయలుదేరి మరి ఆయన మరి బేతనీకి వచ్చాడు కదా. నిన్నటి దినం మనం ధ్యానించాము. ప్రభు మరలా తిరిగి ఎక్కడికి వచ్చాడు? ఆయన మరి ఆ ఎక్కడో యూదయ ప్రాంతంలో ఉన్న ఆయన మరలా యోర్దానుకు అంతకు ముందు మరి యోహాను బాప్తిస్మిస్తున్న ప్రదేశానికి వచ్చి అక్కడ కాపురం ఉంటున్నట్లుగా మనము ధ్యానించాము. ఇవన్నీ కూడా ఒక నిర్దిష్టమైన సమయాన్ని ఇక్కడ మరి సూచిస్తా ఉన్నది. ఈ యొక్క కాలమంతా కూడా ఎక్కడికి తోడుకొని వెళ్తుందంటే ప్రభు యెరూషలేముకు అభిముఖం అవటం చూపిస్తా ఉన్నది. ఈ యొక్క కార్యాలన్నీ జరిగించుకుంటూ ప్రభు ఎక్కడికి వెళ్ళనయ్యన్నాడు? యెరూషలేముకి అభిముఖం అవుతా ఉన్నాడు. యెరూషలేములో చేయనైన ఒక మహోన్నతమైన లోక కళ్యాణము, లోక రక్షణ కొరకైన ఆ
కార్యము చేయటానికి ప్రభు సంచరిస్తూ సంచరిస్తూ వెళ్తా ఉన్నాడు. యోహాను సువార్తికుడు ఒక్కొక్క విషయాన్ని రాసుకుంటూ రాసుకుంటూ మనలని ఆ యొక్క యెరూషలేముకు తోడుకొని వెళ్తా ఉన్నాడు. లాజరు అనే వ్యక్తి, ఈ యొక్క వ్యక్తి లాజరును చూస్తే కనుక లూకాసు వార్తలో కూడా ఒక 16వ అధ్యాయంలో ఒక లాజరు ఉంటాడు, ధనవంతుడు, మరొక బీదవాడైనటువంటి లాజరు, మరి కురుపులతో నిండి ఉన్న లాజరు అని ఒక వ్యక్తి గురించి రాయబడింది. ఆ లాజరు కాదండి. ఆ 16వ అధ్యాయంలో రాయబడిన లాజరు వేరు, ఈ లాజరు వేరు. ఈ యొక్క 11వ అధ్యాయము ఈ యొక్క యోహాను సువార్త మరి ఈ యొక్క దీనికి ఒక ప్రాముఖ్యమైన ప్రధాన పాత్రగా ఇక్కడ లాజరు ఉంటున్నట్లుగా మనము చూడగలము. లాజరు అనే పేరుకి అర్థం ఏంటంటే దేవుడు సహాయము చేశాడు. లార్డ్ ఈజ్ మై హెల్ప్. దేవుడు సహాయము చేయవాడు. గ్రీక్ లో ఎలియేజర్ అన్నారు, కానీ మరి దాన్ని తెలుగు కాదు, మరి యొక్క హీబ్రూలోకి లేకుంటే అక్కడి నుంచి ఇంగ్లీష్ లోకి దాన్ని తర్జుమా చేస్తే గాడ్ ఈజ్ మై హెల్ప్ అని చెప్పేసి ఇక్కడ రాయబడింది. మరి ఇక్కడ ఇతని యొక్క చరిత్ర మరి ఒక చారిత్రాత్మకమైన ఘటనగా మరి ఒక బైబిల్ గ్రంథంలో రాయబడటమే కాదు, ఒక క్రైస్తవత్వంలో మరి ఇదొక బలమైనటువంటి ఒక కథగా, మరి సజీవ సాక్ష్యంగా, చారిత్రాత్మక ఘటనగా ఈ లాజరు యొక్క ఇతివృత్తము మరి ఉన్నట్లుగా మనం చూడగలము కదా. ప్రపంచంలో మరి ఎన్ని అద్భుతాలు ఉన్నాయో, ప్రభు చేసిన అద్భుతాల్లో కూడా ఎన్ని అద్భుతాలు ఉన్నాయో, ది హై పీక్ స్టేజ్ మరి మిరకిల్ ఏదన్నా ఉందంటే లాజరుని ప్రభు నిద్ర లేపుట కదా. మరి యాయిరు కుమార్తెను లేపాడు, ఆ పాడ మీద వెళ్తున్నటువంటి ఆ విధవరాల యొక్క కుమారుని లేపాడు. ప్రభు చనిపోయిన వారిని కూడా లేపాడు. కానీ చనిపోయిన వారిని లేపుటలో కూడా ఇది మహా అద్భుతమైన గాథ, అవునా కదా. యథార్థంగా జరిగిన సంఘటన. హల్లెలూయా. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ లాజరు వీరందరూ ఎక్కడున్నారట? బేతనియ నివాసులై ఉన్నారు. ఈ బేతనియ మరి యెరూషలేముకి కోసల దూరంలో ఎక్కడో ఉంటదట. ప్రభు చాలా తరచుగా ఈ ప్రదేశానికి వెళుతున్నట్లుగా మనము చూడగలము. ఇక్కడ ఎవరెవరున్నారట? మరి సహోదరి అయిన మార్త, మరియా అనే ఇద్దరితో కలిసి అక్కడ అతను నివసిస్తా ఉన్నాడు. వారు ముగ్గురు కలిసి మరి ఒకే గృహంలో, మరి అక్కడ బేతనియ అనే ప్రాంతంలో ముగ్గురు కూడా మరి అక్కడ నివసిస్తున్నట్లుగా మనం చూడగలం. ఈ ముగ్గురు కూడా చాలా ప్రముఖమైన వ్యక్తులు. ఎవరి ప్రత్యేకతను వాళ్ళు కలిగి ఉన్నారు. మరియ ప్రత్యేకత మరియ కలిగి ఉంది. మార్త ప్రత్యేకత మార్త కలిగి ఉన్నది. లాజరు ప్రత్యేకత లాజరు కలిగి ఉన్నాడు. భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరం కూడా ఒక్కొక్క ప్రత్యేకత కలిగి ఉన్నామండి. మనం పుట్టాము, ఏదో బ్రతికాము, చనిపోయాము, దానివల్ల విలువ లేదు. లోకంలో చాలా మంది మరి మరి బాగా చదువుకుంటారు, మంచి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి, బోళ్ళంత ఆస్తులు సంపాదిస్తారు, ఈ లోకంలో అనుభవిస్తారు, బిడ్డలకు బోళ్ళంత ఆస్తి సమకూర్చి చనిపోయారు. ఏమన్నా ప్రయోజనం ఉందా? వారి వల్ల ఎవరికన్నా ప్రయోజనం ఉందా? ఆ కుటుంబం వారికే ప్రయోజనం. కానీ ప్రభులో వచ్చిన మనము, ప్రభు కొరకు జీవించే మనము, ప్రభు కొరకు ఆత్మాభిషేకం పొందుకొని ప్రభు కొరకు పనిచేసే మన ద్వారా ఈ భూమి మీద కొన్ని ఉపయోగకరమైన కార్యాలు ఉన్నాయండి. మనకు ఉపయోగం ఉంది, మన కుటుంబానికి ఉపయోగం ఉంది. అంతే కాదు, మన ద్వారా అనేక మందికి ఉపయోగకరమైన కార్యాలు ఉన్నాయి. మానవుడు అనేవాడు ఒక చట్రంలో బిగించబడ్డాడు. స్వార్థము అనే ఒక చట్రంలో బిగించబడి వాడి కొరకే వాడు జీవిస్తున్నాడు. పొద్దున లేవాలి, కష్టపడాలి, పరుగులెత్తాలి, డబ్బులు సంపాదించాలి, ఆ శరీరం అంతా కూడా చెమటోడ్చుకోవాలి, తిరిగి ఆస్తి సమకూర్చుకోవాలి. దీని కొరకే మానవుని ప్రయాస అయిపోతున్నది. అరే, ప్రజాహితమైన కార్యం ఒకటి ఏదైనా చేద్దాము, ప్రజలకు మేలు చేసే కార్యం ఏదైనా చేద్దాము, లేకుంటే దేవుని కొరకైన కార్యం ఏదైనా చేద్దామన్న ఆలోచన అన్నిటికీ లేదు, మరి క్రైస్తవుడికి లేదు. ఏదో దాన ధర్మాలు చేసేస్తే అయిపోద్ది, మోక్షం వెళ్ళిపోతాం అన్న ఒక భ్రమలో ఉన్నారు. క్రైస్తవులు కూడా ఆదివారం చర్చికి వెళ్ళొస్తే చాలు, కానుకలు ఇస్తే చాలు, మేము మా భక్తి మరి అది ముక్తి అయిపోద్ది అన్నట్లుగా
మరి క్రైస్తవులు, నామినల్ క్రైస్తవులు అన్యులతో పాటుగా ఉన్నారు. ఇక్కడ మనం చూచినట్లయితే ముగ్గురు కూడా 3 విధాలైన ప్రత్యేకతలు కలిగి ఉన్నారు. అసలు వీళ్ళ పేర్లు మరి ఇంత స్పష్టంగా ఎందుకు రాయబడినయి? మార్తా, మరియలు గురించిన ఒక ఇతివృత్తాంతము. లాజరు ఓకే, చనిపోయాడు, దేవుడు అద్భుతం చేశాడు. మరి మరియ గురించి, మార్త గురించి ఎందుకు రాయబడింది? ఇంత సిగ్నిఫికెంట్‌గా, ఇంత ప్రత్యేకమైన రీతిలో వాళ్ళ పేర్లు ఎందుకు రాయబడినయి? నిజంగా మరి ఈ యొక్క పేర్లు, మన పేర్లన్నీ జీవ గ్రంథంలో ఉండటమే కాదండి, జ్ఞాపకార్థ గ్రంథంలో కూడా రాయబడాలి. మనం చేసే కార్యాలు, దేవుని కొరకు మనం మాట్లాడే మాటలు, దేవుని కొరకు మనం ఉపయోగపడే విధానం, ఇవన్నీ కూడా జ్ఞాపకార్థ గ్రంథాలు కొన్ని ఉంటాయట. అందులో మన పేర్లు, మనం చేసిన కార్యాలు రాయబడాలి. ఇక్కడ మనం ప్రభు తరచుగా దర్శించుట ద్వారా ఇదొక ప్రాముఖ్యమైన ప్రదేశంగా మార్చబడిందంట. అంటే ఇక్కడ జరిగిన సంఘటనలు మరి ప్రభు యొక్క మరి ఈ భూమి మీద చేసిన పరిచర్యకు మరి ఒక అద్భుతమైన రీతిగా ఈ యొక్క బేతనియ ప్రసిద్ధి చెందిందంట. ప్రభు అక్కడ సంచరిస్తూ మరి తరచూ అక్కడికి వెళ్ళి వస్తూ చేస్తున్న కార్యాలను బట్టి ఆ ప్రదేశము ప్రభువును బట్టి అది మరి ఒక గొప్ప పేరుగాంచిన ప్రదేశంగా అయిపోయిందంట. హల్లెలూయా! మరి ఇక్కడ మనం చూసినట్లయితే 2వ వచనంలో ఈ లాజరు ప్రభువునకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. హల్లెలూయా! ఇక్కడ ఒక వ్యక్తిని పరిచయం చేస్తూ మరో వ్యక్తిని ఉదాహరణగా చెప్తా ఉన్నారు కదా. పలానా వాళ్ళ అబ్బాయి, పలానా అక్కడున్నాడు చూడండి, ఆయన అంత ప్రసిద్ధి చెందినవాడు, పలానా వాళ్ళకి సంబంధించిన వ్యక్తిని ఎట్లయితే మనం రిఫరెన్స్ తీసుకొని చెప్తామో, ఎవరి గురించో మనం చెప్పినప్పుడు వెంటనే ఎదుటి వాళ్ళకి అది అర్థం కాలేదనుకోండి, వాళ్ళ జ్ఞాపకం రాలేదనుకోండి, వాళ్ళ ప్రత్యేకతను జ్ఞాపకం చేసుకొని మనం చెప్తా ఉంటాం. పలానా సందర్భంలో, పలానా చోట మనకు పరిచయం అయ్యారు కదా. ఎప్పుడైనా మేము గూడా మినిస్ట్రీలో ఎవరైనా వ్యక్తుల గురించి ఎప్పుడైనా ఆలోచించినప్పుడు, ఎక్కడ పరిచయం అయ్యారు? ఎలా పరిచయం అయ్యారు? వీళ్ళతో మనకు అనుబంధం ఎలా అని ఆలోచించినప్పుడు, కూర్చొని మాటలు ఎప్పుడైనా మాట్లాడినప్పుడు, పలానా సందర్భంలో, పలానా మీటింగ్‌లో పరిచయం అయ్యారు గదా. ఇట్లా అని మాట్లాడుకుంటాం గదా. ఫలానా వ్యక్తి యొక్క ప్రత్యేకత ఏందని అక్కడ మనం ఎంఫసైజ్ చేసి మాట్లాడతాం. ఇక్కడ కూడా మరి ఇక్కడ రాయబడిన మాట, ఈ లాజరు, ఈ రోగి అయిన లాజరు, ఈ బేతనీయ నివాసైన లాజరు ఎవరు అంటే గనక అత్తరు పూసి తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఆమె ఒక ప్రత్యేకమైన కార్యము, ఒక మహిమాన్వితమైన కార్యము ఈ భూమి మీద ఎవరు సాహసించి తమకున్న ఆస్తిని ప్రభు పాదముల యొద్ద అంత డెలిబరేట్ గా అన్ని వేల రూపాయలను సమర్పించగలిగినంత మరి ఆ గట్స్ కలిగిన హృదయం కలిగిన వారు ఎవరూ లేరు. ఆమె ఒక ప్రత్యేక విధానంలో దేవుని ప్రేమించింది. దేవునికి తన హృదయము, తన జీవితం సమర్పించడమే కాదు గాని, తన సంవత్సరపు ఆదాయాన్ని తెచ్చి ఆయన పాదముల యొద్ద కుమ్మరించింది. హల్లెలూయా! దేవుని కొరకు జీవించడం అంటే ఇదండి. ఇంత గట్స్ మనం కలిగి ఉండాలి. మన కొరకు డబ్బు సమకూర్చి ఆ నిధులు నింపటం కాదు. దేవుని కొరకు మన పానార్పణంగా దేవునికి పోసుకునుట అంటే మన బలము, మన శక్తే కాదండి. మన టైమే కాదు. మన ధనాన్ని గూడా దేవునికి ధారాళంగా ఇచ్చివేయగల ఆయన పరిచర్య కొరకు నన్ను నేనుగా మరి మరి మనకు మనముగా ప్రభువుకి మనం ఇచ్చేసుకోవాలి. ప్రభు పనికి ఇవ్వమంటే రూపాయలు కానుకలేస్తాం కదా. ఎంత నాకైతే ఈ విషయంలో మాత్రం చాలా కోపం వస్తది. ఎవరైనా సరే తక్కువగా కానుకేస్తే నాకు చాలా కోపం వస్తదండి. దేవుడు మనల్ని సమృద్ధిగా దీవించాడు. కానీ మనం ఎందుకు ఇచ్చుటలో వెనకబడుతున్నాం? దేవుని పనికివ్వాలంటే అసలు మనకెందుకు చేతులు రావట్లేదు? మేళ్ళ మీద మేళ్ళు, కృపల మీద కృపలు, మరి ఆస్తుల మీద ఆస్తులు, అనేకమైన వాటిని దేవుడు మనకు అనుగ్రహింప చేస్తా ఉన్నాడు. ఈ దినము కన్ను మూసి రాత్రి ఉదయం కన్ను తెరుస్తా ఉన్న గ్యారంటీ లేనటువంటి ఈ లోకంలో ప్రతి ఉదయకాలము ప్రభు మేల్కొల్పుతున్నాడు, జీవమిస్తున్నాడు.
కావాల్సిన ఆహారం ఇస్తున్నాడు, ఆరోగ్యం ఇస్తున్నాడు కదా! ఎన్నో కృపలతో నింపుతున్నాడు. ఇంతగా చేసిన దేవునికి అసలు మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? నాకిదొక ప్రశ్న క్రైస్తవుల గురించి నాకొక ప్రశ్న. అరే! దేవునికి ఇవ్వటానికి ఎందుకు వెనకబడుతున్నారు? దేవుడు ఇన్ని మేళ్ళు చేస్తున్నాడు కదా! అసలు ఆయన ఎంత మనకొక మాదిరి చూయించాడు ఆయన. నాకు ఈ విషయంలో మాత్రం చాలా రోషం, చాలా కోపం వస్తదండి క్రైస్తవుల విషయంలో. ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చి ఆయన ప్రేమించాడు. అవునా కదా! ఆయన ఆఖరి రక్తబొట్టు ఈ మానవాళి కొరకు. మానవాళి కొరకు అందరి గురించి కాదు. నా కొరకు ధారబోసాడు. నీ కొరకు ధారబోసాడు. తిరిగి ఆయనకిచ్చే బాధ్యత మనకు లేదా? ఈ సేవా పరిచర్య విస్తరించడానికి సహాయపడే బాధ్యత మనకు లేదా? ఈ సేవా పరిచర్యలో ఈ విధంగా మరి దేవుని పరిచర్యను విస్తరించటానికి మనం సహాయం చేయవలసిన ప్రోద్బలం చేసుకోవాల్సిన అవసరం లేదా? హల్లెలూయా! నేను నా మట్టికి నేనండి. ఎవరికి ఆపద ఉందంటే నా ఇంట్లో అవసరం పక్కన పెట్టేసి నేను సహాయం చేస్తాను. ఇదే గొప్ప చెప్పుకోవటం కాదు. దేవునిలో మనము జీవిస్తున్నామంటే వాక్యము మన జీవితాల్లో నెరవేర్చబడాలి. పంజాబ్‌లో ఆయన చెప్పాడు, సాక్ష్యం చెప్పాడు. పంజాబ్‌లో పరిస్థితులు బాగలేదమ్మా అని చెప్పినప్పుడు వెంటనే నా వంతుగా మేమందరికీ అక్కడ ఆహార పదార్థాలు పంపిస్తున్నా అంటే ఆ రోజు నిజంగా నా దగ్గర డబ్బులు కేవలం 400 ఉన్నాయి. మా రెండో వాడికి ఫోన్ చేసి, నాన్న ఇట్లా ఒకరికి సహాయం పంపించాలిరా, నా దగ్గర డబ్బులు లేవంటే వాడు వెంటనే డబ్బు పంపించాడు. ఆ డబ్బు నేను ఒక 1000 రూపాయలు చేసి వాళ్ళకి పంపించాను. రియల్ ఐ వాస్ నాట్ హ్యావింగ్ దట్ డే. అని ఆ విషయం అన్నప్పుడు నా హృదయం కరిగిపోయింది. నిన్న నా వాట్సాప్ మెసేజ్‌లో ఒకరు మెసేజ్ పెట్టారు. ఇక్కడ ఒక హోమ్ ఉంది. చిల్డ్రన్ హోమ్ ఉంది. ఆ చిల్డ్రన్ హోమ్ వారిలో ఒక పాప సిక్ అయ్యి హాస్పిటల్‌లో అడ్మిట్ అయిందంట. వాళ్ళెవరో కూడా నాకు తెలీదు. జస్ట్ మొఖ పరిచయం. బిడ్డ హాస్పిటల్‌లో అడ్మిట్ అయింది. డబ్బు చాలా ఖర్చు, ఇప్పుడు 7,000 వరకు ఖర్చు పెట్టాం. బిడ్డకి ఇంకనూ సిక్‌నెస్ ఉందంటే నా హృదయం కరిగిపోయింది. నాకున్న దాంట్లో మరలా నేను తీసి కానుక పంపించాను నేను. ఎందుకు మనం ఈ లోకంలో ఎందుకున్నాం? మానవులు ఎందుకున్నాం? ఎదుటి వారికి సహాయం చేయటానికి వారి యొక్క పరిస్థితులకు మనం వెళ్లి సహాయం బద్దులమై ఉన్నాం. ప్రతిస్పందించబద్దులమై ఉన్నాం. కనికరం అనేది వట్టి మాటలతో చేసేది కాదండి. క్రియాపూర్వకంగా చేసేది. దేవుని పనికి ఇచ్చుటలో గ్లోబల్ విమెన్ ప్రేయర్ ఆర్మీ టీం వెనకబడి ఉందండి. నిజంగా ఈ విషయం నాకు చాలా విచ్చారు. నేను ఎంతగా నేర్పిస్తున్నానో మీకు. అసలు మీరు ఎందుకు ముందుకు రావట్లేదు ఇచ్చే విషయంలో? రియల్లీ ఇట్ ఈస్ వెరీ, వెరీ, వెరీ సాడ్ థింగ్, సారోఫుల్ థింగ్ టు మై దిస్ థింగ్. నేనిచ్చే ట్రైనింగ్‌లో మిమ్మల్ని ప్రోత్సహించి, మిమ్మల్ని దేవుని కొరకు స్వారూప్యంలోకి మిమ్మల్ని మార్చేటువంటి ప్రక్రియలో, దేవునికిచ్చే పనిలో మీరందరూ వెనకబడుట నాకెంతో విచారము, దుఃఖాన్ని కలిగించే పని. కాబట్టి దిద్దుబాటు చేసుకుందాం. ప్రభువుకిచ్చే పనికిలో దేవునికివ్వటంలో మనం వెనకపడొద్దండి. మనం అనుకుంటున్నాం ఈ రూ. 100, రూ. 1000 మనకు ఉపయోగపడుతుంది. కానీ ఈ రూ. 1000 దేవుని పనిలో విత్తుట ద్వారా మన ముందు తరానికి అది లక్షల రూపాయలు అవుద్దండి. ఇదసలు మనం గమనించట్లా. దేవుని పనిలో గిన్నెడు చల్లనీళ్ళు ఇచ్చినా గాని ఆ ప్రతిఫలం పోగొట్టుకోము. రూ. 1000 పెట్టి చీర కొనుక్కున్నామా, ఒక 10,000 పెట్టి ఇంకేదైనా ఇంట్లో వస్తువు కొనుక్కున్నామా, రూ. 1,00,000 పెట్టి బంగారం కొనుక్కున్నామా, ఇవన్నీ గూడా ఇక్కడ తుప్పు పట్టి, విడిచిపెట్టి వెళ్ళిపోవలసినయే కానీ, ఈ పరలోకంలో ఎక్కడ గూడా మనకు రావు. కనుక ప్రభు పనిలో విత్తండి, విస్తారమైన దీవెనలు పొందండి. ఈమేం చేసిందండి? లాజరు. ఈ లాజరు ఎవరంటే గనక ప్రభువునకు అత్తరు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములు తుడిచిన మరియకు సహోదరుడు. ఇక్కడ మార్త గురించి కూడా రాయబడింది. ఆయన ఎవరి తమ్ముడట? ఎవరి? మరి యొక్క మార్త మరియల తమ్ముడు. ఆ మార్త యొక్క ప్రత్యేకత ఏంటి? లూకాసు సువార్త 10వ అధ్యాయములో మనం చూస్తే గనక ప్రభు ఆ మార్గాన వెళ్తా ఉన్నాడు. మార్గాన వెళ్తా ఉంటే మార్త పనిగట్టుకొని ఆయన గృహానికి పిలుచుద్ది. పనిగట్టుకొని ఆయన గృహానికి పిలిచి, "నువ్వు మా ఇంటికి రావాల్సిందే. మా ఇంట్లో వచ్చి నువ్వు ఆతిథ్యం చేయాల్సిందే" అని చెప్పేసి ఆయన వెంటబెట్టుకొని మరి ఆమె ఇంటికి తీసుకొని వెళ్లి ఆతిథ్యం ఇస్తా ఉందండి. దైవజనుడు ఆ మార్గాన్నించి వెళ్తా ఉన్నాడు. ఇక ఆమెకు ఉండలేకపోయింది. "నువ్వు మా ఇంటికి రావాల్సిందే. యేసుక్రీస్తు ప్రభువా, నువ్వు మా ఇంటికి రావాల్సిందే. వచ్చి మరి ఆహ్, నువ్వు మా ఇంట్లో ఆతిథ్యం తీసుకోవాల్సని" చెప్పేసి ఆయన ఇంటికి పిలిచిందంట. 10వ అధ్యాయము 38వ వచనంలో చూస్తే, అంతట వారు ప్రయాణమై పోవుచుంటుండగా ఆయన ఒక గ్రామములో ప్రవేశించెను. మార్త అను ఒక స్త్రీ ఆయనను తన ఇంట చేర్చుకొనెను.
హల్లెలూయా! హల్లెలూయా! ఆయన ఇంటికి తీసుకొని వెళ్ళిందంట. నువ్వు మా ఇంటికి రావాల్సిందని ఆయన ఇంట్లోకి తీసుకొని వెళ్ళిందంట. ప్రభువుని మన ఇంట్లోకి మనం చేర్చుకోవాలండి. మన గృహానికి ఆయన అధిపతి అయిపోవాలి. యజమానుడైపోవాలి. మన గృహంలో నిరంతరం మనతో కలిసి జీవించే ఒక వ్యక్తి అయిపోవాలి. ప్రభు మన జీవితంలో ఇమిడిపోవాలండి. హల్లెలూయా! ఆయనకు మనము శ్రేష్టమైన ఆ ఆ యొక్క ఆతిథ్యం ఇవ్వాలి. ఏంటి మనం ఇవ్వగలిగిన ఆతిథ్యం ఏంటి? స్తుతులు, పాటలు, ఆరాధన, ప్రార్థనలు నిరంతరము గూడా ప్రభుకి మన జీవితాన్ని కదా! ఒక నైవేద్యంగా మనం సమర్పించుటే కదా! ఆమేం చేసింది? ఇష్టమైన ఆహార పదార్థాలు తయారు చేసిందంట. ప్రభుకి ఏది ఇష్టమో, ఏం చేద్దాం? స్వీట్ చేద్దామా? అది చేద్దామా? ఇది చేద్దామని చాలా ప్రయాసపడిందంట. మేము మీటింగ్ పెడితేనండి ఎప్పుడు గూడా మేము తక్కువ చేసి పెట్టం. మరి ఏదో చేసాంలే అన్నట్టు విధంగా చేయము. ఖచ్చితంగా మంచి భోజనం, రుచికరమైన భోజనం, తృప్తి కలిగిన భోజనం పెట్టి పంపిస్తాం. మాకున్న దాంట్లోనే, ఆ దినం మాకివ్వబడిన వనరుల్లోనే ఖచ్చితమైన మరి రుచికరమైన భోజనం పెట్టి పంపిస్తాం. అది చేయవలసిన పద్ధతి. ఒక మినిస్ట్రీ ఉందండి. అక్కడకు వెళితే అసలు అన్నం అనేది ఉడికి ఉడకనన్నం ఉంటది. పప్పుచారు పోస్తారు, మజ్జిగ చారు పోస్తారు, పంపించేస్తారంతే. ఆ వచ్చిన వాళ్ళని పట్టించుకోరు. నిజంగా నా హృదయం ఎంత మూలుగుద్దంటే వాళ్ళు అక్కడ ఉప్పు, పప్పుతో సహా సంఘస్థులే ఇస్తారు. మరి పేరుకి ప్రఖ్యాతి పైన పేరు చాలా పెద్ద పేర్లు, చాలా పెద్ద పేరు కలిగిన వ్యక్తులుగా పరిగణించబడుతున్నారు గానీ లోకంలో వాళ్ళ దగ్గరకు వచ్చిన వారిని ట్రీట్ చేసే విషయంలో చాలా హీనంగా ట్రీట్ చేస్తారండి. ఆతిథ్యం ఇచ్చుట అనేది గూడా చాలా గొప్ప సంగతండి. మన గృహానికి ఆతిథ్యము ఎవరైనా వస్తే గనక అతిథులొస్తే వారిని ఎంత ఘనపరిచి మనము ఆతిథ్యం ఇవ్వాలో. హెబ్రీయులకు రాసిన పత్రిక 13 అధ్యాయంలో ఒక అద్భుతమైన మాటుందండి. కొందరు తెలియకయే మరి మరి ఆతిథ్యం ఇచ్చారట. ఆతిథ్యము అది ఎంతో ఆశీర్వాదకరంగా మార్చబడిందట. కొందరు తెలియకయే మరి వాళ్ళు దేవదూతలను మరి ఆతిథ్యం ఇచ్చారంట. దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చారంట. అది ఎంతో మరి ఆశీర్వాదకరమైన విషయంగా మారిపోయిందట. హల్లెలూయా! ఆతిథ్యము మరవకుడి. దాని వలన కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేసిరి. మనం కూడా మన ఇంటికొచ్చే ప్రతి దైవజనుడిని మనం ఎంత గొప్ప చేసి ఘనపరచాలంటే ఆతిథ్యం ఇచ్చినప్పుడు వారిలో ఉన్న దేవుని ఆత్మ మరి సంతృప్తి చెందినప్పుడు మన మీద దీవెనలు, ఆశీర్వాదాలు వాళ్ళు రిలీజ్ చేసి వెళ్తారండి. దైవజనుని నోట నుండి వచ్చే మాట, ఆ ప్రవచనము అది ఎంతో మరి విలువైన మాటగా మన ఎడల పలకబడుద్ది. కనుక మరి మరియా మార్తల యొక్క స్పెషాలిటీ మనం కలిగి ఉందాం. ఇక లాజరు కూడా మరి ఆయన గురించిన చరిత్రను మనము ధ్యానిద్దాము. లాజరు ఇద్దరు అక్క చెల్లెలు ప్రఖ్యాతి నొందిన ఇద్దరు అక్క చెల్లెల యొక్క తమ్ముడుగా ఉన్నాడు. మరి ఆ తమ్ముడై ఉండొచ్చు. మరి అట్టి విధంగా ఈ లాజరు చరిత్రను మనం ధ్యానిస్తా ఉన్నాం. అతను అనారోగ్యంగా ఉన్నాడు. ఆ తర్వాత మనం ధ్యానిద్దాం. కనుక ఇట్టి విధంగా ప్రభు పనిలో మన యొక్క వంతులు మనము మరి ముందుకు కొనసాగుదాము. ఒక ప్రత్యేకతను కలిగి ఉందాం. ఫలానా వ్యక్తి అంటే దేవుని కొరకు మరి పాటలు పాడే వ్యక్తి అండి కదా! మరి దేవుని కొరకు ఈ విధంగా వాడబడే వ్యక్తి అండి అని మన గురించి చెప్పబడులాగన దేవుని కొరకైన ఒక ప్రత్యేకతను మనం సంతరించుకుందాం. మన కొరకే మనం జీవించొద్దు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభం అంటే మరి ఇక్కడ పౌలు భక్తుడు ఏం చేశాడు? ప్రభువుని తెలుసుకున్నాడు అంతే. ఇక సమస్తాన్ని విడిచిపెట్టాడు కదా! ఆయన చెప్తాడు, నేను గమలీయేలు పాదములెద్దు మరి చదువుకున్నాను. నేను రోమీయుడును కదా! నేను బెన్యామీను గోత్రంలో పుట్టాను. చాలా నిష్టగా నేను జీవించాను. ఇంకా బోలెడన్ని క్వాలిటీస్ ఆయనకున్నాయి కదా! వేదా వేద శాస్త్ర పండితుడైన ఆ యొక్క ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఔపోసన పట్టిన వాడు. అసలు ఎన్నో క్వాలిటీస్ కలిగిన వాడు. క్రీస్తు కొరకు సమస్తమును నష్టముగా పెంటగా ఎంచుకొనుచున్నాను. అంటే హి గేవ్ ఆఫ్ హిమ్సెల్ఫ్. ఆయన సమస్తాన్ని దేవుని కొరకు త్యజించాడు. దేవుని కొరకు ఇచ్చి వేసుకున్నాడు. ఇక ఆయన కష్టపడి పని చేయటమే కాదు,
తనకొచ్చే ఆదాయంలో నుంచి సహోదరులు కూడా హెల్ప్ చేస్తున్నాడంట. అవిశ్రాంతంగా దేవుడు పని చేశాడు. మనమేమి మన జీవితాలను వదిలిపెట్టేసి ఎళ్లి సేవకు పిలవట్ల దేవుడు. మన కుటుంబాలు మనం నడిపించుకోవాలి. మనకివ్వబడిన సమయాన్ని, మనకివ్వబడిన టాలెంట్స్‌ని, మనకివ్వబడిన ధనాన్ని దేవుని కొరకు మనం వాడాలి. ఇదే ఈ ఉదయకాలము యొక్క సహోదరులిద్దరి ద్వారా మరి మనం నేర్చుకుంటున్నాము. వాళ్ళు స్త్రీలే కదా! మనం గూడా స్త్రీలమే. ఇక్కడ స్త్రీలే కానీ వాళ్ళ పేర్లు ఆ యొక్క జీవ గ్రంథంలో, ఆ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రాయబడినయి. వారు చేసిన మంచి కార్యాలు లిఖించబడిన ఈ ఉదయకాలము వారిద్దరిని బట్టి మనం ఇన్స్పిరేషన్ పొందుదాం. హల్లెలూయా! దేవుని కొరకు ఏం చేశారు? ఏమి చేసి చరిత్రకెక్కారు? మనము గూడా ఇట్టి విధంగా ఘనమైన కార్యాలు చేసి చరిత్రకెక్కుదాం. చారిత్రాత్మకంగా మనం నిలిచిపోదాం. మనం చనిపోయినా గాని మన కార్యాలు కొనియాడబడాలండి. క్రిక్ అనే ఒక వ్యక్తి గురించి ఆ యొక్క ఆహ్, ద మా అమెరికా దేశము అసలు ఎంతగా కొనియాడుతుందంటే 37 సంవత్సరాల కుమారుడు ఎన్ని ఘనమైన కార్యాలు చేశాడు. నిరంతరము తన యవ్వన కాలం నుంచి దేవుని కొరకునకు పాత్రగా లేవనెత్తబడ్డాడు. హతసాక్షి అయిపోయాడు. ఈ దినము ఆయన చేసిన కార్యాలు కొనియాడతా ఉన్నాయి. ఒక ప్రవీణ్ పగడాల ఆయన చేసిన కార్యాలు కదా! ఆయన వట్టి వాక్యం చెప్పేవాడుగా, డిబేట్స్ చేసేవాడుగా కనబడ్డాడు గానీ ఆయన వెనక తర్వాత ఆ చరిత్ర ఒక అనాథాశ్రమం ఉందంట కదా! ఆయన దగ్గర పనిచేసే కంపెనీలో పనిచేసేవాళ్ళు టాప్ టు బాటమ్ ఎవరెవరున్నారు ప్రతి ఒక్క ఎంప్లాయీ కూడా ఒకే విధంగా మరి ట్రీట్ చేసేవాళ్ళంట. ఆహ్, మామూలుగా కార్పొరేట్ సంస్థలు ఎలా ఉంటదంటే హైఫైలు, లో కేటగిరీస్ ఉంటాయి. ఏ ఆఫీస్‌లో అయినా ప్యూన్స్ ఉంటారు, ఆఫీసర్స్ ఉంటారు. వాళ్ళ కేటగిరీస్ అన్నీ కూడా డిఫరెంట్ ఉంటాయి. కానీ ప్రవీణ్ పగడాల యొక్క ఆ యొక్క వారి ఆఫీసులో ఆయన కంపెనీలో అందరూ ఈక్వల్ అంట. అంటే క్రీస్తు యొక్క సమానత, క్రీస్తు యొక్క ప్రేమ ఆయనకున్నదంతా కూడా అనేక మంది పిల్లలను వాళ్ళ ఇంట్లో 14 మంది ఎంతో మంది పిల్లలు నాకెంతమంది పిల్లలంటే ఆయన ఒకటే కూతురు ఆయనకి. మరి 14 మంది పిల్లలని చెప్పుకుంటున్నాడు. వాళ్ళందరిని వాళ్ళ ఇంట్లో అందరూ సమానంగా ఆ కన్న బిడ్డతో సహా సమానంగా వాళ్ళు జీవించేవాళ్ళంట. నిజంగా కొంతమంది చరిత్ర మనం చదువుతా ఉంటే మనము విని ఊరుకోకూడదండి. వారిలోంచి మనం ఏమి నేర్చుకోగలగాలి? ఏమి నేర్చుకొని మనం ఏమి చేయగలగాలనే దాన్ని మనం సవాలుగా తీసుకోవాలి. నిద్రపోతున్న మహిళా లోకమా లేవండి. ప్రభు కొరకు కార్యాలు చేయటానికి మిమ్మల్ని మీరు పెట్టుబడిగా పెట్టుకోండి. ఎంతకాలం మన కోసం మనం బ్రతుకుతాం? బ్రతుకుట క్రీస్తే. క్రీస్తు కొరకు జీవించటానికి మనల్ని మనం సమర్పించుకుందాం. వీలైనంత వరకి సమయముందా? వాక్యం చేద్దాం. సమయముందా? ప్రార్థన చేద్దాం. సమయముందా? దేవుని కొరకు మనం జీవిద్దాం. మన కొరకు కాదు మన కొరకు ప్రాణం పెట్టి మనలను నిత్య జీవానికి వారసులుగా చేసి, నిత్య మహిమలోకి తోడుకొని వెళుతున్న ఆ దేవుని కొరకు మన ఊపిరి ఉన్నంత వరకు చేయగలిగిన పనంతా చేద్దాం. కృషి చేద్దాం. మరి దేవుడి చేత మరి ఈ విధంగా తారీఫ్ పొందుదాం. మరి వారి పేర్లు రాయబడి ఈ దినం కూడా 2000 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు ఈ ఉదయకాలం వారిద్దరి గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. కనుక అట్టి విధంగా చిరస్మరణాస్థాయిగా మరి చిరస్మరణంగా మన యొక్క పేర్లు మరి లోకంలో మరి లిఖించబడును గాక. మన గురించి కూడా ఇటు విధంగా ప్రజలు చెప్పుకొనులాగా మన యొక్క లెగసీ మన యొక్క మన యొక్క ప్రభావితమైన మన జీవితము మన వెనక తరాలకు మనం విడిచిపెట్టి వెళ్ళుదుము గాక. అట్టి కృప దేవుడు అనుగ్రహింప చేయను గాక. దేవాది దేవునికే మహిమ కలుగును.